హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఇక వినాయక చవితి వీడియోసే వస్తాయి అని చెప్పేసి. ఇక్కడైతే ఫస్ట్ కుడుములకు రెడీ చేసుకుంటూ ఉన్నాను. సో అన్నము, సాంబార్ ఇవన్నీ అయిపోయాయి. ఫైనల్గా కుడుములు అయితే చేసేసుకుంటున్నాను. కొద్దిగా కొబ్బరి, అలాగే యాలకులు అవి వేసేసి కొంచెం కొంచెం బెల్లం వాటర్ కరిగించుకున్నాం కదా, అవి వేస్తూ కలుపుకుంటున్నాను. కొద్దిగా సరిపోతాయండి. సో ఇక ఇది అందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పుడు గ్రహణం అంటున్నారు కదా, సో దాని గురించి మాట్లాడుకుందాం. చాలామంది గ్రహణం అంటే భయపెట్టేస్తూ ఉన్నారండి ఇప్పట్లో. సో మనకు పాతకాలంలో ఇంత లేకపోయినా దైవారాధన అనేది ఎప్పుడూ ఉంటుంది కదండి. ఏమీ భయపడకుండా మనకి గ్రహణ సమయం వచ్చేసి నైట్ కాబట్టి పడుకుంటారు. ఆల్మోస్ట్ మేలుకున్నంత వరకు దైవాన్ని స్మరించుకుంటూ ఉండండి. మీకు ఏ నామస్మరణ నోటికి వస్తూ ఉంటే అది చేస్తూ ఉండండి. భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ డే శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక నమస్కారం చేసుకొని రండి. దైవారాధనను మించింది ఏమీ లేదండి. ఇవ్వగలిగిన శక్తిని ఉన్నవాళ్ళు దానం ఇవ్వండి.